ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానిద్దాం. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవచేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. ఆమేన్. దేవాది దేవుడు గ్రుడ్డివారి కన్నులను తెరవజేస్తాను అంటూ ఉన్నాడు. ఆత్మీయ గ్రుడ్డితనం నుంచి మనందరినీ విడిపించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కీర్తనల గ్రంథం 146వ అధ్యాయం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుణ్ణి మన ప్రాణముతో స్తుతించాలని తెలియజేస్తుంది. దేవుని వాక్యము ఎంతో సత్యమైనదని, యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవచేయువాడని, పాపాంధకారముతో మూసుకుపోయిన ఆత్మీయ గ్రుడ్డివారికి వెలుగును ప్రకాశింపజేసి యేసు ప్రభువారు ఆత్మీయ నేత్రాలు తెరిపించటానికి మరి మనపైన ఎంతో ప్రేమను కలిగి దివి నుండి భువికి దిగివచ్చిన వాడిగా చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో గుడ్డివారి గురించి అనేక సందర్భముల్లో బోధించబడి ఉన్నది. యేసుక్రీస్తు వారు అనేక అద్భుతములు కూడా చేసి ఉన్నాడు. అయితే ఇక్కడ మాట్లాడుతుంది ఆత్మీయ గుడ్డితనము గురించి. కొందరు పరిసయ్యులు వారి ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయినప్పుడు దేవుని వాక్యాన్ని ఆయన ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారు తిరిగి అంటూ ఉన్నారు, మేము గ్రుడ్డివారిమా అని. యోహాను సువార్త 9వ అధ్యాయం 40వ వచనంలో ఈ మాటను మనము చూస్తాం. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యము ఎంతో సత్యమైనదని, దేవాది దేవుడు గ్రుడ్డివారి కనులు తెరవజేస్తాడని, పాపాంధకారంలో మూసుకుపోయిన ఆ ఆత్మీయ గుడ్డితనం నుంచి విడుదల దయచేసి వెలుగుని ప్రకాశింపజేస్తాడని నీవు నేను నమ్మాలి. ఆయన ఆత్మీయ నేత్రముల గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మీయ నేత్రముల యొక్క గుడ్డితనము గురించి ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాడు. మీరు అట్టి గుడ్డితనములో ఉంటే నేను మిమ్మల్ని విడిపిస్తాను అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు గుడ్డితనము కలిగి ఆత్మీయతకు దూరముగా ఉండి శూన్యములో నీవు ఏదో వెతుకుతూ ఉన్నట్లయితే దేవుని వాక్యము సెలవిస్తుంది, నీ గుడ్డితనాన్ని నేను తీసివేస్తాను, నన్ను వెంబడించు అంటూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను రక్షించి ఆత్మీయ నేత్రములను ఇచ్చి దేవుని యొక్క ప్రేమను రుచి చూడటానికి ఆయన ఎంతో భూమిపైన ప్రయాసపడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు ఆత్మీయ గుడ్డితనముతో ఉంటే దేవాది దేవుడు నిన్ను విడిపించటానికి సిద్ధముగా ఉన్నాడు. నీ ఆత్మనేత్రములు మూసుకుపోయి ఉన్నట్లయితే ఈ దినం దేవుని వాక్యము ద్వారా తెరవబడి ఆయన రక్షణ మార్గములోనికి నీవు వచ్చులాగా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడని నమ్మాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ ఈరోజు నీ స్థితి ఎలా ఉన్నా, తండ్రి నన్ను ఈ గుడ్డితనము నుంచి విడిపించి నన్ను బలపరిచి స్థిరపరచమని ప్రభువుని వేడుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు నాయన. అలనాడు ఎందరో మరి ధర్మశాస్త్రమును తెలిసి కూడా గ్రుడ్డివారి వలె జీవించారని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈనాడు నాయన సమస్త ఆహారాన్ని నీవు సిద్ధపరిచిన దానిలోనికి మేము రాక నీ వాక్యపు లోతుని, నీ వాక్యపు మర్మాన్ని, నీ యొక్క వాక్యపు సత్యాన్ని తెలుసుకోలేక మా యొక్క ఆత్మీయ గుడ్డితనం మేము కలిగి ఉన్నట్టయితే మమ్మల్ని విడిపించి అట్టి బంధకము నుంచి విడిపించి మా పైన వెలుగును ప్రకాశింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.